ఇక నిన్న రాత్రి బతుకమ్మ కుంట దగ్గర పెద్ద మీటింగ్ పెట్టిరా. బతుకమ్మ కుంటనట వి హనుమంతరావు కుంటగా మార్చిరట. బతుకమ్మ కుంటకి వి హనుమంతరావు పేరు పెట్టిరు, వాళ్ళకు వాళ్ళే మార్చుకున్నారు. నాకు అర్థం కాలే. ఇప్పుడు బతుకమ్మ పేరు తీసి ఒక పొలిటికల్ లీడర్ పేరు పెట్టడం మీద నాకైతే అర్థం కాలే. సరే, ఆయన మంచి నాయకుడే, విహెచ్ గారికి మనం ఈ మచ్చ పెట్టడానికి ఇంకోటి పెట్టడానికి అయితే లేదు. సరే, ఆయన బతుకమ్మ కుంట కోసం ఎప్పటి నుంచో అంటున్నాడు, కొట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన పెట్టిరని అంటున్నారు. సరే, అది వదిలేయండి, ఏ పేరో పెట్టిరు, అయిపోయింది. ఇప్పుడు ఈడ చెరువులను చెరబడితే తాట తీస్తారట. చెరువులను చెరబడితే తాట తీస్తారట. కోదండం ఎక్కిస్తారట. కోదండం ఎక్కిస్తారా, ఇంటికి తెచ్చి భోజనాలు పెడతారా? మేము ఎంత భయంకరమైన స్టోరీస్ చేసినామంటే, ప్రాణాలకు తెగించి సాహసం చేసి సింగిల్గా ఆయా ప్రాంతాలకు వెళ్ళి మేము ఎన్నో వీడియోలు చేసినాం. ఒకటా రెండా, పదుల సంఖ్యలో వీడియోలు చేసినాం. దాదాపుగా 50 చెరువుల దగ్గరికి పోయి ఉంటాను నేను రీసెంట్గా. ఇప్పుడు నాలా చెరువులను కబ్జా చేసి తాట తీస్తామని బతుకమ్మ కుంటను చూపించి చూసిరా ఎంత అద్భుతంగా తయారు చేసినామని అన్నారు. అక్కడ మామూలు హంగామా కాదుగా, స్పీచ్లు దంచిరు. ముఖ్యమంత్రి రంగనాథ్ అయితే ఇక అసలు నన్ను ఇట్లా తప్పు పడుతున్నారు, అట్లా తప్పు పడుతున్నారు, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఇది ఇంకా చాలా ఉంది చేయాల్సిందని అన్నాడు. మొన్న వంశీరామ్ బిల్డర్స్ వాడు సుబ్బారెడ్డి అనేటోడు దాదాపు 27 ఎకరాల్లో ఒక చెరువును మొత్తం లేపేసిండు. కొత్త చెరువు ఏదో సర్వే నెంబర్ 5లో నానక్రామ్గూడ దగ్గర, నానక్రామ్గూడ లేకేదో అంటారు దాన్ని. ఎవరు కేసేసిర్రు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. ఎవరెవరు? ఆయన ఎవరు? అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మురళీనాయకు గిరిజన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన, నలుగురు కలిసి వెళ్ళి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిరు. ఆయన చిక్కుడు ప్రభాకర్ గారు అడ్వకేట్ దాన్ని వాదిస్తున్నారు. ఏమన్నారు? ఇది చెరువు కబ్జా అయింది అన్నారు. మరి ఈ క్షణానికి అడిగి పోదాం. 10 గంటలకు 11 గంటలకు నేను తీసుకుపోతా. రంగనాథ్ వస్తాడా, రేవంత్ రెడ్డి వస్తాడా, ఇంకెవరన్నా వస్తారా? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెరువు కబ్జా చేసిర్రు ఆ వంశీరామ్ బిల్డర్స్ అనేటోడని కేసు వేస్తే, మీ అనిరుద్ రెడ్డి గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఆ వెంచర్లో కొనొద్దు, కొని ఆగం కావద్దని జనాలకు పిలుపునిస్తుంటే, మరి ఇంతవరకు వర్క్ సాగుతలేమేందాడా? పనులు ఆగాలి కదా కనీసం. కూలగొట్టుడు తర్వాత జరిగిన పనులు వదిలిపెట్టండి, ఇప్పటికైనా పనులు ఆపాలి కదా, ఆగుతలేవే. చెరువులు ఓన్లీ కాదు, గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మేము కబ్జా చేసి తీసుకుంటామన్నారు. టీఎస్ఐఎస్సీ ల్యాండ్, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, రంజిత్ రెడ్డి, చేవెళ్ళ మాజీ ఎంపీ 27 ఎకరాల భూమి అప్పనంగా కట్టబెట్టిరు కదా పోయిన గవర్నమెంట్లో కేటీఆర్. మరి మీరేం చేస్తున్నారు మీరు వచ్చిన తర్వాత? ఒక్కడు మాట్లాడే ఇట్లా ఎన్ని 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 బయట పెట్టినాం. వర్టెక్స్ 340 ఎకరాలు. ఇలా నీ పక్కన నిలబడ్డ ఈ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, ఆ వర్టెక్స్ వర్మ అనేటోడు ఇద్దరు కలిసే కదా వెంచర్ని స్టార్ట్ చేసింది. పక్కనే ఉన్న సూరన్ చెరువు కనబడేదే చెరువు కాదు, దాని యువతల భాగం అంతా కూడా చెరువే. మొత్తం మట్టి టిప్పర్లతోని, వేల టిప్పర్లతోని మట్టి పోసి చెరువును పూర్తి చేసిరు కదా, కల్వర్టు డైవర్ట్ చేసిరు కదా, నీళ్ళని డైవర్ట్ చేసిరు కదా, కళ్ళ ముందు చూపించినాం కదా. నాతో పాటు 20 యూట్యూబ్ ఛానళ్ళు మేము అంతా కలిసి వెళ్ళి అక్కడ వీడియో ప్రజెంట్ చేసినాం కదా. మరి ఏది వెరీ యాక్షన్? ఏది అసలు యాక్షన్ ఇనిషియేట్ తీసుకోలే కదా. నాకేం సంబంధం లేదంటాడు ఆయన రంగనాథ్. అంటే మీకు నచ్చినది ఒకవేళ అక్కడ క్లియర్ చేయగలిగితే క్లియర్ చేస్తారు. ఎవరైనా పెద్దోడు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారో, పొలిటికల్ లీడరో, పైసలు వచ్చే వ్యవహారమో ఉంటే దాని జోలికి కూడా పోరు. ఇప్పుడు నేను చెప్పిన 1 2 3 4 ఇవన్నీ కావా? చెప్పండి, మీరే చెప్పండి. నాకున్న క్వశ్చన్స్ మీరే ఆన్సర్ చేయండి. ఇది అయిపోయింది. మేము అమీన్పూర్ పటాన్చేరు ఏరియాలో ఫస్ట్ హైడ్రా వచ్చిన తర్వాత మేము ఫోకస్ చేసింది అదే ప్రాంతం మీద. ఎందుకంటే ఈ తెలంగాణలో అత్యంత వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా ఏదంటే చరిత్ర చూస్తే అమీన్పూర్. 18 లేక్స్ ఉండేనట అక్కడ ఒకప్పుడు. 18 లేక్స్ ఉండే, అంత అద్భుతమైన ఏరియా. పెద్ద చెరువు అని బయోడైవర్సిటీ లేక్ ఉంటుంది. 400 ఎకరాల్లో ఉన్న అత్యద్భుతమైన బయోడైవర్సిటీ లేక్ ఉంటుంది. ఒకనాడు విదేశాల నుంచి పక్షులు అక్కడికి వస్తే విదేశాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్లు కూడా అక్కడికి వచ్చి ఫోటోలు తీసేది. ఫస్ట్ ఆ చెరువు నుంచే స్టార్ట్ చేసినాం మేము. ఆ చెరువు, ఆ పక్కనే ఉన్న అర్బన్ రైజ్ అనే కంపెనీ ఆ పెద్ద చెరువును మొత్తం నాశనం చేస్తున్న దృశ్యాలని ఆ హెచ్ఎండిఏ డబ్బులతోనే కల్వర్ట్ని బ్లాక్ చేసి డైవర్ట్ చేసిన విషయాన్ని, బఫర్ని, ఎఫ్టీఎల్ని కబ్జా చేసిన విషయాన్ని మేము కళ్ళకు కట్టినట్టుగా చూపించినాం. మీ అడుగులు అటువైపు పడలేదే, పోయినారు. కానీ ఏమైన తర్వాత అదే అమీన్పూర్లో అవంతిక అనే వెంచర్ ఈనాటికి స్టిల్ వర్షం పడితే దాదాపు 2000 కుటుంబాలను ముంచేస్తున్నది.
వాడు మొత్తం నాలాని చెరువుని మొత్తం లేపావతల పడేసిండు. బంధం కొమ్ము చెరువు ఇది రంగనాథ్కు కనబడలేదా? వాడు ఆఫీస్ కట్టిండు నాలా మీద, ఎందుకు గులగొట్టలే? అదిత్రి అనే ఒక కంపెనీ మొత్తం ఆ పెద్ద చెరువు కింద డౌన్ స్ట్రీమ్లో 6 తూములు ఉంటే ఆనాడు నిజాం కట్టింది. 6 తూములు గ్రానైట్ రాళ్లతో కట్టిన తూములను మొత్తం మూసి పడేసి వాడు వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. ఇది రంగనాథ్కి ఎందుకు కనబడలే? అరే ఇది ఇవన్నీ కావా అండి? మొన్న నేను పాశం యాదగిరి సార్, పృథ్వీరాజు గారు, మేము హెటిరో అనే కంపెనీ ఏదది దోమడుగు దగ్గర హెటిరో అనే కంపెనీ మొత్తం ఫేజ్ 1 వాడి కెరియర్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. పార్థసారథి రెడ్డి వాడు కెమికల్స్ మొత్తం చెరువులోకి వదులుతున్నాడు. మొత్తం బ్లూ కలర్లోకి గులాబీ కలర్లోకి మారింది చెరువు అంతా. అక్కడి నుంచి ఇంకో చెరువు నుంచి ఇంకో చెరువుకి, అక్కడి నుంచి హల్దీవాక్, అక్కడి నుంచి కృష్ణా ప్రకాశం బ్యారేజ్కి. మొత్తం ఇదంతా పొల్యూషనే కదా. కళ్ళకు కనబడతలేవా? ఈ వీడియోలన్నీ మీ కళ్ళకు కనబడతలేవా? ఒక్క దాని మీద యాక్షన్ ఇనిషియేటివ్ తీసుకున్నారా? ఎందుకు ఈ డ్రామాలంతా ఎందుకు? ఇట్లా మేము చెప్పుకుంటూ పోతే మేము చూయించినవి పర్ఫెక్ట్గా ఆధారాలతో వాస్తవాలతో చూయించినాం. గంతెందుకండి, గిడ అదే వర్టెక్స్ వర్మగాడు ఇడ రామసముద్రం కుంటాను ఉన్నది మియాపూర్లో, వర్టెక్స్ విరాట్ అని ఉంటుంది. ఇక్కడ అక్కడ చెరువుని ఈ క్షణం మీరు పోయినా చెరువుని కబ్జా చేసి టవర్లు కడుతున్నాడు. 5 టవర్లు గవర్నమెంట్ ల్యాండ్లో FTLలో బఫర్ ఏరియాలో ఉన్నాయి. మరి ఎందుకో పని ఆపుతలేరు? మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కడుతున్నాడు. మరి ఎందుకు ఆగట్లేదు? బతుకమ్మ కుంట దగ్గర అయితే ఏ రియల్ ఎస్టేట్ వాడు లేడు, ఏదో చిన్న వాళ్ళు ఎవరో ఉంటాడు, వాడిని తీసేయచ్చు, పెద్దగా ఇబ్బంది లేదు అని దాన్ని ఎంచుకున్నారు. అది ఎంచుకొని దాన్ని చూపించి ఇగో ఇంత మంచిగా తయారు చేసి 7 కోట్లతోనని చూపిస్తున్నారు గంతే. మరి ఇవన్నీ చెరువులు కావా? అది ఒకటే చెరువా? ఇదో పెద్ద డ్రామా అండి. హైడ్రా అనేది పెద్ద డ్రామా. రేపు కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి పదవి అటు ఇటు అయినా, ఆయన పదవి అటు ఇటు కావడానికి ఒక ప్రధానమైన కారణాల్లో ఇగో ఈ హైడ్రా కూడా కారణం అవుతుంది. రాసి పెట్టుకోండి, రంగనాథ్ ఒక కారణం అవుతాడు. ఇది ఫీల్డ్లోకి వెళ్తే తెలుస్తుంది. గ్రౌండ్కి వెళ్ళి ఆయా చెరువులని భూములని విజిట్ చేస్తే వాస్తవాలు మనకు అర్థమవుతాయి. మేము తిరిగినాము కాబట్టి చెప్తున్నాం. అండ్ వాసవిది కోమటికుంట చెరువు, ఇక్కడ మూసాపేట దగ్గర చెరువు, మైసమ్మకుంట చెరువు, మొత్తం విలేజ్ మ్యాప్నే మార్చేసిండు కదా. అరే ఇంతకంటే ఘోరం ఉంటుందా? అధికారులు డబ్బులు తీసుకొని, కోట్ల రూపాయలు తీసుకొని విలేజ్ మ్యాప్ని మార్చేసి చెరువు యొక్క ఈ ప్రాంతంలో ఉన్న చెరువుని ఇట్లా ఎత్తి ఇడబెట్టిరు. ఈ ప్రాంతంలో వాడు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు. నాలాలు కబ్జా పెట్టిరు. ఇవన్నీ కనబడతలేవా? ఏమనంటే మేము కేసులు పెట్టినామంటాడు. అరే నువ్వు పనాపు కదా, ఫస్ట్ వర్క్ ఆపు, కూలగొట్టిన తర్వాత పనాపు కదా. దాని పక్కనే సైబర్ సిటీ అంటాడు, 12 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా పెట్టిండు. దాని పక్కనే ఆనుకొని ఇంకా కబ్జా పెడుతున్నాడు, కడతానే ఉన్నాడు. మరి అది ఎందుకు అడ్డుకుంటలేరు? ఆ పక్కనే హానర్ అనే ఇంకో కంపెనీ ఆడో చెరువుని దాన్ని లేపేసిండు వాడు. మీకు ఒక బతుకమ్మ కుంటనే ఎందుకు కనబడ్డది? దాన్నే ఎందుకు బాగు చేసే ప్రయత్నం చేశారంటే అక్కడ ఎవడు ఈ దొంగలు అంతా ఎవరు లేరు, ఆడ లీడర్లు ఎవరు లేరు దాని వెనకాల. మేము చెప్పిన వాటికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు మీరు అనొచ్చు ఆ చెరువును పునరుద్ధరించడం టైం పడుతుంది కదా, భవిష్యత్తులో చేస్తాం, ఇది ఇక్కడ స్టార్ట్ చేసినాం అనొచ్చు. మీరు పని ఆపడానికి ఏముంది? వాడు 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు వేసిన తర్వాత నువ్వేం ఆపుతావు తర్వాత? ఇదంతా ఒక పెద్ద డ్రామా. 111 జీవోలో మీరు చూడండి, రేవంత్ రెడ్డి అన్నాడు మీరు ఫామ్ హౌజులల్లో మలమూత్రాలు విసర్జిస్తే ఆ నీళ్లు వచ్చి మా బిడ్డలు మా నల్గొండ ప్రాంతంలో ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ నీళ్లతో స్నానాలు చేయాలి, మేము ఆ నీళ్ళు వాడుకోవాలని అన్నాడు. ఒక్క ఫామ్ హౌస్ కూరలేదే. ఏమైంది మరి? అసలు మీరు ఈ చెరువులు బాగు చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంది? ఫార్మా ఇండస్ట్రీ నుంచి అండ్ దాంతోపాటుగా హైదరాబాద్లో ఉన్న కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ని ఫస్ట్ ఆపాలి. అసలు అది ఆపట్లేదే మీరు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ హెటిరో, కొత్త దోమడుగు, పటాన్ చెరువు దగ్గర, గుమ్మడిదల మండలం, ఇవి ఏమీ చేయకుండా మేము చెరువులను బాగు చేస్తాం, నాకు 10 ఏళ్ళ అవకాశం ఇవ్వండి, మూసిని బాగు చేస్తా. ఇదంతా ఒక పెద్ద డ్రామా లాగా కనిపిస్తున్నది నాకు. ఇది హైడ్రా అంటే ఒక పెద్ద డ్రామా. దానికి ఒక భయంకరమైన ఒక రాక్షసుడి లాంటి ఒక కలరింగ్ ఇచ్చి నల్ల కలర్ల స్కార్పియోలు తయారు చేసి
ఇక వాటిని తిప్పుకుంటా మీకు కావాల్సింది మీరు సెటిల్ చేసుకుంటున్నారు. అంతకుమించి ఏం లేదు అక్కడ.